अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। इन्नल हम्दुलिल्लाहि खालिकिल इंसि वल जान वस्सलातु वस्सलामु अला नबिय्यिल अदनान व अला आलिहि व सहबिहि व मन तबिअहum बि इहसान इला यौमिल अश्रि वन नुशूरि वल मीज़ान। अम्मा बाद फ़ऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। फ़ज़कुरूनी अज़कुरुकुम वश्कुरूली वला तकफुर। या अय्युहल्लज़ीना आमनुस्तईनु बिस्सब्रि वस्सलाह इन्नल्लाहा मअस्साबिरीन। या अय्युहल्लज़ीना आमनुत्तकुल्लाह हक्का तुकातिही वला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमुन। क़ाल रब्बि इश्रह लि सदरी व यस्सिर लि अम्री वहल्लुल उक़दतम मिन लिसानी यफ़क़हु क़ौली। रब्बि ज़िदनी इल्मा। अल्लाहुम्मा रब्बि ज़िदनी इल्मा। सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। समस्त प्रशंसलु समस्त పొగడ్తలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరాల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి। ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా। మరి ఆయనే మానవుల మార్గదర్శనం కొరకు, మానవులందరి జీవన విధానం కొరకు, మానవులందరినీ అజ్ఞానంధకార చీకట్లలో నుంచి వెలికి తీసి కాంతి వైపుకి, సన్మార్గం వైపుకి ఆహ్వానించేటందుకు మానవులలో నుంచే మానవులనే తన ప్రవక్తలుగా, సందేశహరులుగా నియమించుకున్నాడు। వారి ద్వారా సత్య సందేశాన్ని, రుజు మార్గాన్ని, జీవన విధానాన్ని ప్రజలకు బోధించాడు। అలా వచ్చిన ప్రవక్తలందరిపై, ఆ ప్రవక్తలందరిలో కల్లా చిట్ట చివరి ప్రవక్త, ఆదర్శమూర్తి, కారుణ ప్రదాత, జగద్గురువు అయిన ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అనంతకోటి శుభాలు, అనంతకోటి దరుదులు వర్షింపచేయుగాక। ఖాలల్లాహు తఆలా ఫిల్ ఖుర్ఆనిల్ మజీద్। అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దైవ గ్రంథమైన దివ్య ఖురాన్లో ఈ విధంగా తెలియపరుస్తున్నాడు। యా అయ్యుహల్లజీనా ఆమనుత్తకుల్లాహ్ హక్క తుకాతిహి వలా తమూతున్నా ఇల్లా వ అంతుం ముస్లిమున్। వాస్తవానికి ప్రతి జుమా ఖుత్బాలో ఈ ఆయత్ మనం వింటున్నాం। మరి ఎన్నో వివాహాది శుభకార్యాలలో ఖుత్బా ఇచ్చేటప్పుడు ఈ ఆయత్ మనం వింటున్నాం। మరి ఎక్కడెక్కడైతే
ఇస్తమాలు పెట్టి బయాన్లు చెప్పటం జరుగుతుందో, అలాంటి ప్రతి బయాన్లలో, ఇస్తమాలలో, జుమా ఖుత్బాల్లో, మరి ఈద్ నమాజ్ యొక్క ఖుత్బాలో, ప్రతి ప్రసంగంలో ఈ ఆయతిని మనము వింటూనే ఉన్నాం. అయితే సోదరులారా, ఈ ఆయతిని మనము పరిశీలన చేయటము, దీని పూర్వపరాలు తెలుసుకోవటము ఈరోజు సమాజంలో చాలా తక్కువగా దీన్ని గ్రహించటము, దీని గురించి ఆలోచన చేయటం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఆయత్ యొక్క అర్థం ఈ విధంగా ఉంది: ఓ అల్లాని విశ్వసించిన అల్లా దాసులారా, ఓ విశ్వాసులారా, ఆమనుత్తకుల్లా, విశ్వాసంతో పాటు మీరు అల్లాకి భయపడండి. వత్తకుల్లా, వత్తకుల్లా, వత్తకుల్లా హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్. అల్లాకి ఎంతగా భయపడాలో, అల్లాని ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. అలా భయపడుతూనే ముస్లింలుగా ఉన్న స్థితిలోనే మరణించండి. ముస్లింలుగా తప్ప మరణించకండి. ఈ ఆయతు యొక్క వహీ ఎప్పుడైతే అవతరించడం జరిగిందో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబాలందరి ముందు ఈ ఆయతిని పఠించి వినిపించగానే, మరి సహబాలు ఎంతో మంది, అందులో ప్రత్యేకించి అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు వారు, మరి అబ్దుల్లా బిన్ ఇబ్నే మసూద్ బిన్ అబ్దుల్లా గారు, మరి ఇంకా కొంతమంది సహబాలు ఈ ఆయత్ యొక్క ప్రత్యేకతను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వెళ్ళారు. ప్రశ్నిస్తున్నారు, ప్రవక్తను అడుగుతున్నారు, ప్రవక్త, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి భయపడే విషయంలో హక్క తుకాది, ఎంతగా భయపడాలో అంతగా భయపడండి అంటున్నాడు. మేము మరి ఏ విధంగా అల్లాహకి భయపడితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి భయపడిన వాళ్ళం అవుతాం? ఈ ఆయత్ యొక్క హక్కుని పూర్తిగా మేము నెరవేర్చిన వాళ్ళం అవుతాం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహబాలు ప్రశ్నించారు. వాస్తవంగా ఏమయ్యా అంటే, సహబాల విషయం ఎలా ఉంటుందంటే, ప్రవక్త నోటి నుంచి ఒక్క మాట వెలువడింది అంటే, ఖురాన్ యొక్క ఒక ఆయతు వాళ్ళ చెవిన పడింది అంటే, దాన్ని పూర్తి పూర్వపరాలు పరిశీలన చేసుకొని వాళ్ళ జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టనంత వరకు వాళ్ళ హృదయానికి ప్రశాంతత దొరికేది కాదు. వాళ్ళు కడుపు నిండా రుచికరమైన భోజన పదార్థాలు వాళ్ళ ముందు ఉన్నప్పటికీ, వాస్తవంగా వాళ్ళు కొన్ని దినాలు వాళ్ళ ఇళ్లల్లో పొయ్యిలు కూడా ముట్టించని దినాలు ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ముందు అది కూడా చెప్పుకుందాం ఇన్షాల్లా ఈ యొక్క ప్రసంగంలో. మరి ఎంతో ఆకలిగా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ ముందుకు ఏమైనా తినుబండరాలు, గుమగుమలాడే మంచి ఆహార పదార్థాలు వాళ్ళ ముందుకు వస్తే, సోదరులారా, ఎలా ఉంటుంది అంటే, అసలు అది హలాలా హరామా ఇవేమి గమనించుకునే పరిస్థితిలో ఉండట్లేదు. ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. రంజాన్ మాసం వచ్చిందంటే ఇఫ్తార్లో ఎవరొచ్చి ఏ వ్యాపారస్తుడు ఏ వ్యాపారం మీద లాభం పొందిన డబ్బులతో మనకేం పంచుతున్నారు ఏందనేది కూడా మనం గమనించుకునే స్థితిలో ఉండట్లేదు. ఎవరైనా ఏమన్నా పంచితే చాలు ముందు తీసుకొచ్చి ముందు పెట్టుకుంటున్నాం అంతే. కానీ సహబాల విషయం ఎలా ఉండేదంటే, పూర్తిగా మూడు రోజులు ఆకలికి తట్టుకోలేక, శరీరం సహకరించక, రాళ్లతో బ్యాలెన్స్ కోసం కడుపుకు కట్టుకునేవారు.
అలాంటి సహబాలు సైతము వాళ్ళ ముందుకి ఖురాన్ ఆయత్ వచ్చింది అంటే, దైవ ప్రవక్త నోట ఒక ప్రసంగం విన్నారు అంటే, ధర్మానికి సంబంధించిన ఒక విషయం విన్నారు అంటే వెంటనే దాని పూర్వపరాలు తెలుసుకొని ఆచరణలో పెట్టే వరకు వాళ్ళకి ఆకలి అనిపించదు. ఒకవేళ తిన్న భోజనం రుచి అనిపించేది కాదు. నిద్రించినా సరే ఆ నిద్రలో అల్లా కమ్మటితనాన్ని వాళ్ళు పొందేవారు కాదు. అల్లా ఇచ్చే కమ్మటితనాన్ని వాళ్ళు పొందలేకపోయేవారు. మరి అలా సహబాలు వెళ్ళి దైవప్రవక్తని ఆయత్ గురించి అడగగానే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, 3 విషయాలు మీలో రానంత వరకు మీరు ఆ ఆయత్ యొక్క హక్కుని, అంటే అల్లాహకి ఎంతగా భయపడాలో అంతగా మీరు భయపడాలి. ఏమా 3 విషయాలు? అన్ని వేళలలో, అన్ని కార్యాలలో, అన్ని సమయాలలో, అంటే పడక మీద నుంచి లేచినప్పటి నుంచి పాడె మీదకెక్కే వరకు, ఊహ తెలిసినప్పటి నుంచి ఊపిరి విడిచి ఊరు బయట 6-3 గొయ్యిలో పడిపోయే వరకు, ప్రతి రంగంలో మీరు అల్లాని గుర్తించుకోవటము, అల్లాని జ్ఞాపకం ఉంచుకోవటము, అల్లా నన్ను చూస్తున్నాడు, ఆయన నాకు నా దేహంలో ఉన్న ఆత్మ ప్రాణం కంటే కూడా నాకు దగ్గరగా ఉన్నాడు. ఏ ప్రపంచాన్ని అయితే నేను చూస్తున్నానో ఈ కంటికి కంటి రెప్ప కంటే కూడా ఆయన నాకు దగ్గరగా ఉన్నాడు. కంటి రెప్ప మూయటం తెరవటం కొన్ని క్షణాలు, కొన్ని సెకండ్లలో జరుగుతుంది. కానీ ఏ ఒక్క సెకను నా యొక్క ఏ కార్యం, ఏ పని, ఏ ఆచరణ ఆయన చూడకుండా ఉండటము కానీ నమోదు చేయించకుండా ఉండటం అనే మాటే లేదు అనే విశ్వాసం, భయం, భక్తి మీ గుండెల్లో కలిగి ఉండాలి అన్నారు. పాయింట్ నెంబర్ 1. సోదరులారా, అర్థమవుతుందా? అంటే మసీదులో ఉన్నప్పుడు మన విశ్వాసం ఒకలా, నలుగురు నడిచే బజార్లో ఉన్నప్పుడు మరొకలా, మన కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నప్పుడు ఒకలా, బంధుమిత్రుల మధ్యలో ఉన్నప్పుడు ఒకలా, మరి పరాయి వ్యక్తులు అంటే గైర్ ముస్లింల దగ్గర మరొకలా మన విధి విధానం ఉండకూడదు. రంజాన్ మాసం వచ్చిందంటే మన ఆచరణ, భక్తి ఒకలా, రంజాన్ మాసం పోయిందంటే మన ఆచరణ విధానం మరొకలా, జుమా వచ్చిందంటే జుమా రోజు మన ఆచరణ ఒక విధంగా, జుమా నమాజ్ అయిపోయిన తర్వాత మరొకలా. ప్రపంచం మన ముందుకు వచ్చినప్పుడు, ప్రపంచం అంటే సంపాదన మన ముందుకు వచ్చినప్పుడు, ప్రపంచ జీవితంలో మనిషి 3 విషయాల్లో తన విశ్వాసాన్ని కాపాడుకోవడం కష్టం అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రపంచము అంటే 3 విషయాలలో. ఏమంటే ఆ 3 విషయాలు? కీర్తి, కనకం, కన్య. పదవుల విషయము, గౌరవాల విషయము, అధికారాల విషయం మన ముందుకు వచ్చినప్పుడు, లేదా మనం అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం ఒకవేళ తొలగిపోతే మనల్ని మసీదు యొక్క ముతవల్లిగా కానీ, ప్రెసిడెంట్గా కానీ, ఇమాం సాబ్గా కానీ తొలగిస్తే ఇంకోలా ఉండకూడదు మన విధానం. మరి అదే విధంగా అందమైన స్త్రీ చెడు కార్యం కోసం మన వైపు చూస్తూ చెడు చూపులతో మన చూపులు కలిచినప్పుడు, వంశ మర్యాదలు మరి ధన సంపదలు గల స్త్రీ, అందమైన స్త్రీ ఏకాంతంలో చెడు కార్యానికి మనకు పిలిస్తే, అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ అల్లాకి భయపడి
మన విశ్వాసాన్ని సరి చేసుకోవాలి, కానీ అక్కడ విశ్వాసాన్ని కోల్పోకూడదు. మరి అదేవిధంగా డబ్బు మన ముందుకు వచ్చినప్పుడు సంపాదన విషయం వచ్చేసరికి హలాల్ ఏంటి హరాం ఏంటి అనేది చూడకుండా ఎలాగైనా సరే సంపాదించాలనేది, మరి ఈ ధనం విషయంలో, ధనాశల విషయంలో ఒక తండ్రి తన కన్న కొడుకు తన తండ్రిని, ఒక అన్న తన సోదరుడిని, సోదరుడు తన అన్నని, భార్య తన భర్తని, భర్త తన భార్యని, ఎవరినైనా మోసం చేయటానికి, ఎవరినైనా ద్రోహం చేయటానికి వెనకాడట్లేదు సోదరులు. ఇలాంటి 3 విషయాలు ఇవి మన ముందుకు వచ్చినప్పుడు మనం విశ్వాసాన్ని కాపాడుకోవటం చాలా గొప్ప విషయం. ఇలా ప్రపంచం మన ముందుకు వచ్చినప్పుడు ఒకలా, మనం మసీదులో వచ్చినప్పుడు ఒకలా మన విశ్వాసం ఉండకూడదు. అన్ని వేళల, అన్ని సమయాల, మరి పడక మీద నుంచి లేచినప్పటి నుంచి మళ్ళా పడక మీదకి వెళ్ళే వరకు, పాడెక్కే వరకు, తల్లిదండ్రుల విషయంలో కానీ, భార్యా పిల్లల విషయంలో కానీ, బంధుమిత్రుల విషయంలో కానీ, ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ, ఇచ్చి పుచ్చుకునే కాడ కానీ, వ్యాపార లావాదేవీల విషయంలో కానీ, ప్రతి విషయంలో వత్తకుల్లా హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్. ఈ ఆయత మనకు గుర్తు రావాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక విశ్వాసి ఈ ప్రపంచంలో ఒక బాటసారి. తన ప్రయాణం ఎలాగుండాలయ్యా అంటే, ఒక ముళ్ళ పొదలో నడవవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు, ఏర్పడింది. ఎంత జాగ్రత్తగా, ఆచితూచి జాగ్రత్తగా, ఏ కొమ్మ, ఏ రెమ్మ, ఏ ముళ్ళు మనల్ని గుచ్చుకోకుండా ఎంత జాగ్రత్తగా మనము అడుగు తీసి అడుగు వేస్తామో, ఓ విశ్వాసుడా, ఓ అల్లా దాసుడా, నీ జీవితపు చదరపు రంగంలో ప్రతి విషయంలో కూడా నువ్వు అలాగే, నువ్వు మాట్లాడే మాట, చేసే పని, నీ విధి విధానము ప్రతిదీ నిన్ను చూస్తే అల్లా యొక్క ధర్మం గుర్తొచ్చేలా, ప్రవక్త యొక్క సాంప్రదాయం గుర్తొచ్చేలా నువ్వు జీవించాలి అన్న. అలా కాకుండా ఏదో ఇక్కడికి వచ్చాం, నమాజ్ చేశాం, బయటికి వెళ్ళాము, వడ్డీ వ్యాపారం చేశాం, ఇక్కడికి వచ్చాం, నమాజ్ చేశాము, బయటికి వెళ్ళాము, చీటీ పాఠాలు వేసాం, ఇక్కడికి వచ్చాం, నమాజ్ చేశాము, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మాకు రేషన్ ఇది ఇప్పించండి, లేదా బెల్ట్ షాపుల్లో పార్ట్నర్షిప్ ఇప్పించండి. నువ్వు రేషన్ ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ప్రజల యొక్క, ఎవరైతే వాళ్ళు ఇచ్చే జీతం 10-15 వేలు, కానీ నువ్వంతగా వాని వెనకాల తిరిగి దండలు వేసి జేజేలు కొట్టి ఆ పోస్టు కావాలని నువ్వు కోరుకుంటున్నావే. ఎంతమంది నిరుపేదల హక్కుని కొల్లగొట్టి నువ్వు దాన్ని నమ్ముకొని ధనం చేసుకోవాలనుకుంటున్నావో ఆలోచిస్తున్నావా సోదరులారా? మరి అదే విధంగా ఎప్పుడో ఏదో జుమ్మా రోజు ఒక ప్రసంగం విన్నాము, ఆ ప్రసంగంలో ఏదో ఖతీబు మంచి విషయాలు చెప్పారు, ఆ కొద్దిసేపు బాగా మనలో విశ్వాసం పెరిగింది. ఆ కొన్ని రోజులు మళ్ళీ నమాజ్ చేయటం, మళ్ళీ కొన్ని రోజులు నమాజ్ విడిచిపెట్టడం, కొన్ని రోజులు నమాజ్ చేయడం, కొన్ని రోజులు విడిచిపెట్టడం. వివాహం విషయం నీ ఇంటి ముందుకు వచ్చింది అంటే ఎన్నో రోజుల నుంచి ఎన్నో బయాన్లలో వింటున్నాం, కట్నాలు తీసుకోకూడదు, మహరిచ్చి వివాహం చేసుకోవాలి. అయినా మనం చెప్తున్న మాట ఏంటంటే, ఆ కాయిసాలోజీ కా హోతా, ఆజ్కల్ కట్నం లియేని తో బచ్చే మే క్యా తో లోపం హే కి కతే హే. కట్నం తీసుకుంటే ఏ లోపం లేదనా? ఎక్కడుంది మాట? నీ సొంత ఆలోచన ఇది. ప్రపంచ స్వలాభాల కోసం నువ్వు చెబుతున్న ఒక పలుకు తప్ప, అబద్ధపు కల్పించిన కల్పితం తప్ప మరొకటి కాదు. మరి ఆడపిల్ల వివాహం చేయడానికి వస్తే, చేసే విషయంలో చూస్తే
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 4 దృక్పథాలపై వివాహం చేయమన్నారు. అందులో 4గిట్లో ఎవరిలో విశ్వాసం తక్కువ ఎక్కువగా ఉందో వాళ్ళకిచ్చి చేయమన్నారు. ఆడపిల్లని వివాహం చేసుకోవాలంటే ఎవరైతే ధర్మ జ్ఞానం ఉన్న స్త్రీని వివాహం చేసుకోండి అన్నారు. మీ యొక్క ఆడపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసం లేని పురుషులకిచ్చి వివాహం చెయ్యకండి. వాళ్ళకంటే బానిస పురుషుడు అల్లా దాసుడు ఎన్నో రెట్లు ఎక్కువ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరతుల్ బకరా 2022వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పేస్తున్నాడు. అల్లాహ్ కంటే మీరు గ్రహించగలిగితే ఇందులో మీ మేలుంది అంటున్నాడు అల్లాహ్. మరి అల్లాహ్ ఇలా చెప్పిన తర్వాత కూడా మన మనసు చెబుతుంది, అంటే మనకు మేలు మన కీడు మన లాభం మన నష్టం ఎందులో ఉందో ఈ సర్వలోకాలని సర్వ మానవులని పుట్టించి పోషిస్తున్న అల్లాహ్ కాకుండా మనకి ఎక్కువగా తెలుసా? మనమంత జ్ఞానవంతులమా? మరి మనమేమంటున్నామండి అంటే మరి మీ అమ్మాయికి మంచి మనువైతే ఉందిలే కానీ అబ్బాయి నమాజ్ అయితే చెయ్యడు, గడ్డం లేదు, మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, నెలకి 1,00,000కు పైగా సంపాదిస్తున్నాడు అంటే చాలు. ఇక తర్వాత అతను నమాజ్ చేస్తున్నాడా లేదా, అతని కుటుంబ సభ్యులు దర్గా పరిస్థితులా లేకపోతే షిర్కులో ఉన్నారా, తౌహీద్ పరిస్థితులా, ఇవన్నీ పరిశీలన చేసుకునే పరిస్థితి లేదండి. ఏమిటి మన విశ్వాసం? ఎటుపోతుంది మన ఆలోచన తీరు? ఈ ప్రసంగాలు సహబాల యొక్క త్యాగాలు ప్రవక్తలు చూపించిన బాటలు బోధించిన విధానాలు మన మధ్య జీవించి మనకు జీవితం ఎలా జీవించాలో నేర్పించి మన కోసం ఎంతగానో పరితపించి దువాలు చేసి మనల్ని నరకమనే అగ్ని నుండి రక్షించడానికి కాపాడిన ఆ ప్రయత్నాలు ఇవన్నీ మసీదుల్లో వేదిక మీద ఎక్కి బయాన్లలో చెప్పుకోవటానికేనా? మన జీవితంలో ఇవన్నీ ఆచరణలో వస్తున్నాయా లేవా? కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఈ విధంగా ఆ ఆయతు యొక్క హక్కుని నెరవేరుస్తూ నువ్వు అల్లాహ్కి భయపడాలి అంటే ఎంతగా భయపడాలో అంతగా భయపడాలి. అంటే అన్ని కోణాలలో అన్ని రంగాలలో అన్ని వ్యవహారాలలో అల్లాహ్ నన్ను చూస్తున్నాడు, నా పక్కనే ఉన్నాడు, ప్రతిదీ నమోదు చేయిస్తున్నాడు దూతల ద్వారా అనే భక్తి భయం నీ గుండెల్లో కలిగి ఉండాలి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ యొక్క విషయాలు ఈ ప్రసంగంలో ఇన్ని విషయాలు చెప్పడం. ఇదే విధంగా చూడండి, భార్యను చూస్తున్నాడు, జన్మనిచ్చిన తల్లి తండ్రిని విడిచిపెట్టేస్తున్నాడు, మర్చిపోతున్నాడు. లేదా భార్యని వివాహం చేసుకొని వచ్చి కూడా మా అమ్మ మా నాన్న అంటే ఏందనుకుంటున్నావు, అదనుకుంటున్నావు, ఇదనుకుంటున్నావు అని చెప్పి క్యాస్ట్ ఫీలింగ్ చూపించినట్టుగా వంశ ఫీలింగ్ చూపిస్తున్నాడు అతనికి. ఆమెను ఏ పాటికి వేరుపరిచి మాట్లాడమే చేస్తున్నాడు. ఇంకెక్కడ నీ విశ్వాసం? దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీలో ఉత్తముడు ఎవరు అంటే, ఉత్తమ విశ్వాసి ఎవరు అంటే, నువ్వు మంచివాడివి, నీ క్యారెక్టర్ మంచిది అని చెప్పి నీ తల్లి కాదు సాక్ష్యం ఇవ్వాల్సింది, నీ తోబుట్టువు నీ చెల్లి అక్క కాదు నీకు సాక్ష్యం ఇవ్వాల్సింది, నీ కడుపున పుట్టిన నీ కూతురు కాదు నీ గురించి సాక్ష్యం ఇవ్వాల్సింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లి అనే ఒక పవిత్ర బంధంతో నీ జీవితంలోకి ఆమె జీవితం మొత్తాన్ని త్యాగం చేసి హిజ్రత్ చేసి నీ జీవితంలోకి వచ్చింది, నీ వెనకాల నుంచి ఆ భార్య సాక్ష్యం ఇవ్వాలి, నా భర్త ఇలా. సోదరులారా, ఇలా ప్రతి రంగంలో ప్రతి పనిలో ప్రతి కార్యంలో కూడా మన సంపాదన విషయంలో కానీ వివాహం విషయంలో కానీ సంతానాన్ని వాళ్ళకి సక్రమమైన మార్గంలో నడిపించే విషయంలో కానీ సంతానం దగ్గరకు వచ్చేసరికి ఏమండి, పిల్లవాడు ఒక్కరోజు బడికి వెళ్ళకపోతే 4 రోజులు బడెగొట్టి మరి బజార్లలో షికార్లు తిరిగితే దానిపై తల్లి తండ్రి ఎంత చింతన చేస్తున్నారు. మరి కొంతమంది అయితే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకెళ్లి తాబీజులు కూడా ఇస్తున్నారు, మంత్రాలు చదివిస్తున్నారు, దారాలు కట్టిస్తున్నారు. కానీ అదే పిల్లవాడు మసీదుకి వెళ్ళట్లేదు, ఖురాన్ నేర్చుకోవట్లేదు, ఖురాన్ పారాయణం చేయట్లేదు,
రంజాన్ వస్తే ఉపవాసాలు పాటించట్లేదు, కొంచెం కూడా చీకు చింత కలగట్లేదు. ఇంకేంటి నీ విశ్వాసం? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ తౌబాలో 23-24 వాక్యంలో, విశ్వాసులారా గుర్తు పెట్టుకోండి, మీ తండ్రులైనా, మీ భార్యలైనా, మీ సంతానమైనా, మీ సోదరులైనా, మీరు ఎంతగానో ఆశించే మీ వ్యాపార లావాదేవీలైనా, ఇవన్నీ ఏవైనా సరే అల్లాహ్ కంటే, అల్లాహ్ ప్రవక్త కంటే, ఆయన ధర్మం కంటే ఎక్కువ ప్రియమైనవైతే గుర్తుపెట్టుకోండి, అల్లాహ్ తీసుకొచ్చే శిక్ష కోసం ముందుగా మీరు ఎదురు చూడండి. చెప్పలేదా? చదవలేదా? మనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పలేదా? మీ పిల్లవాళ్ళు 7 సంవత్సరాల వయసు వస్తే వాళ్ళకి నమాజ్ గురించి తాకీద్ చేయండి, నమాజ్ నేర్పించండి, నమాజ్ అలవాటు చేయండి. 10 సంవత్సరాల వయసు వచ్చినా సరే వాళ్ళు నమాజ్ చేయకపోతే వాళ్ళని కర్ర తీసుకొని దండించండి. చేస్తున్నామండి? కనీసం దువా చేస్తున్నామా? దైవ ప్రవక్తలు సైతం అల్లాహ్తో ముఖాముఖి మాట్లాడిన వాళ్ళు, అల్లాహ్తో ముఖాముఖి మాట్లాడిన వాళ్ళు, మనం చేతులెత్తి దువా చేయటము అంటే, అల్లాహ్ మా కమైలో బరకత్ ఇవ్వు, శుభాలు ఇవ్వు, మా అబ్బాయికి మంచి ఉద్యోగం ఇవ్వు, మా అమ్మాయికి మంచి మనువు ఇవ్వు, మంచి అల్లుడు ఇవ్వు, లక్షల పైగా సంపాదించాలి, 6 అడుగుల అందగాడై ఉండాలి. దువా చేతులు ఎత్తితే నా సంపాదనలో బరకత్ ఇవ్వు. కానీ ప్రవక్తలు దువా చేస్తే రబ్బనా లా తుజ్అలనా రబ్బి జల్ని ముఖీమ సలాతి వమిన్ జుర్రియాతి రబ్బనా తకబ్బల్ దువా, రబ్బనా తకబ్బల్ దువా. అల్లాహ్ నా కుటుంబ సభ్యులందరికీ నమాజును స్థాపించే భాగ్యాన్ని ప్రసాదించు, నమాజుపై స్థిరత్వాన్ని ప్రసాదించు. రబ్బనా లా తజల్నా మినల్ ముస్లిమీన్, వల్ల ముస్లింలుగా తప్ప వాళ్ళకి మరణం ప్రసాదించు. మరి ఈ విధంగా మనం మన సంతానం కోసం దువా చేస్తున్నామా? వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క వాళ్ళ విధానం గురించి, వాళ్ళని మంచి ధర్మ మార్గంలో నడిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నామా? ఇవే విషయాలు. ప్రపంచం మన ముందుకు వచ్చింది అంటే వాళ్ళకి ఎన్నో రకాలుగా డిగ్రీలు చదివించాలని ప్రయత్నం చేస్తున్నాము, పెద్ద పెద్ద కలెక్టర్లు చేయాలనుకుంటున్నాము, పెద్ద పెద్ద ఇంజనీర్లు చేయాలనుకుంటున్నాము, పెద్ద పెద్ద సైంటిస్టులు చేయాలనుకుంటున్నాము, పెద్ద పెద్ద డాక్టర్లు చదవాలించాలనుకుంటున్నాము. కానీ ఏ తల్లి తండ్రి, ఎంతమంది అండి మా అబ్బాయిని ఖురాన్ హాఫీజ్ చేయాలి, మా అబ్బాయి ఖురాన్ చదువుతుంటే దాని గ్రామర్ తెలుసుకొని, దాని అర్థం తెలుసుకునే వాడిగా ఉండాలి, నలుగురికి బోధించేవాడిగా, ఖురాన్ నేర్పేవాడిగా ఉండాలి. రేపు ప్రళయ దినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్లుగా మా కుటుంబంలో నుంచి ఒక హాఫీజ్, ఒక ఆలిం, ఒక కుటుంబంలో 10 మందిని చేయి పట్టుకొని స్వర్గంలో తీసుకెళ్లే భాగ్యం నా కుమారుడికి ప్రసాదించాలి అని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? సోదరులారా, మనసు పెట్టి ఆలోచించండి. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మొదటి అంశంలో ప్రతి రంగంలో అల్లాహ్కి భయపడటం అంటే ఇది. ఆ తర్వాత 2వ అంశం చెప్పారు. 2వ అంశం ఏం చెప్పారు? 3 అంశాలు మీలో రానంత వరకు మీరు ఆ ఆయత్ యొక్క స్థాయికి మీరు చేరుకోలేరు అన్నారు. 2వ అంశం ఏం చెప్పారండి? అల్లాహ్కి కృతజ్ఞతలు చెప్పటము. అల్లాహ్కి కృతజ్ఞతలు చెప్పటము. చెప్తున్నామా మనము? సోదరులారా, మనకు లభించిన దానిపై అల్లాహ్ నీకు కోటాను కృతజ్ఞతలను చెబుతున్నామా? ప్రతిరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తగా ఎంచుకొని భూమండలంలో ఉన్న యావత్తు రహమతుల్ ఆలమీన్ గా ఆయన్ని చేసినందుకు, ఇమాముల్ అంబియాగా ఆయన్ని ఎంచుకున్నందుకు, ప్రవక్తల పరంపరను అంతమొందించిన చిట్ట చివరి ప్రవక్తగా ఆయన్ని ఎంచుకున్నందుకు రాత్రులు కాళ్ళు వాచిపోయేంతగా అల్లాహ్కి కృతజ్ఞతలు చెప్పేవారు. అడిగేవాళ్ళు సహబాలు అడిగారు, ఒక రివాయత్ ఉంది. భార్య సతీమణులు అడిగారు, ఇంకో రివాయత్ ఉంది. 2 రివాయతులు సహీహ్ హదీసులే, బుఖారీ ముస్లిం. అడుగుతున్నారు ఏమని? ప్రవక్త, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ మునుపటి వెనకటి పాపాలను అల్లాహ్ క్షమించాడు కదా, మునుపటి వెనకటి పాపాలు క్షమించాడు కదా, అల్లాహ్ మీకు ప్రపంచ జీవితంలో ఉండగానే స్వర్గాన్ని చూసొచ్చే, నరకాన్ని చూసొచ్చే
అదృష్టాన్ని ప్రసాదించాడు కదా, ఏదు ఆకాశాల గగన పర్యటన ఇచ్చాడు కదయ్యా. అల్లాతో ముఖాముఖి ఒక్క తెర వెనక నుంచి మీరు అల్లాతో మాట్లాడారు కదా. అల్లా మీకు ప్రపంచంలోనే స్వర్గ శుభవార్త వినిపించారు కదా. ప్రళయ దినాన సమాధుల్లో నుంచి లేపబడే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి మీరే. అందరికంటే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి తెరుచుకుంటుంది, దాని తర్వాత మిగతా వాళ్ళు. స్వర్గంలో ప్రవేశించే వాళ్ళలో అందరికంటే ఆదం అలైహిస్సలాం వారి దగ్గర నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతి వరకు మొట్టమొదటి వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గాన్ని ఏర్పరిచి, స్వర్గాన్ని సృష్టించి ఆ ద్వారానికి ఆజ్ఞాపించాడు, మొహమ్మద్ అనే పేరు వచ్చేంత వరకు నీ ద్వారం తెరవకూడదు. తలుపు తెరతారు, ఎవరు అని అడుగుతుంది స్వర్గద్వారం, నేను మొహమ్మద్ని అని. ఆ పేరు వినే వరకు స్వర్గద్వారం తెలుసుకోకూడదు. మరి అలాంటి వ్యక్తి అయ్యుండి మీరెందుకయ్యా ఈ కాళ్ళు వాచిపోయి నీరు చేరేంతగా, మరి కంట్లు వాచిపోయేంతగా ఏడుస్తున్నారేంటి? ఇంతగా నమాజ్ చేస్తున్నారేమిటి? ధర్మాన్ని సులభతరం చేసుకోమన్నారు కదా, మాకు బోధించారు కదా. అడిగితే దయప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, అల్లా మరి నాకు ఇవన్నీ ప్రసాదించినందుకు నేను అల్లాకి కృతజ్ఞతా దాసుడుగా వెలగొద్దా? అల్లాకి నేను కృతజ్ఞతలు చెప్పుకోవద్దా? మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రపంచ వాసులందరిలో ఎంతో మందికి ప్రవక్తలకు ఇవ్వని ఒక గొప్ప భాగ్యం, గొప్ప వరం మనకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతిగా పుట్టించాడండి. మనం ఎంత కృతజ్ఞత చెప్తున్నాం? ఆదం సంతానంగా పుట్టించాడు, గాల్లో ఎగిరే పక్షిగానో నేలపై నడిచే పశువుగానో మనల్ని పుట్టించలేదు. ఆయన సృష్టించిన సృష్టిలలో కల్లా ఉత్కృష్ట జీవిగా లకద్ ఖలకనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్ అన్నాడు. సృష్టిలో ఎవరికి ఇవ్వని గొప్ప దేహాన్ని, దేహ రూపాన్ని మీకు ఇచ్చానంటున్నాడు. మరి ఎవరైతే ఇన్నల్లజీన ఆమను వామిలు సాలిహాతి ఉలాయిక హుం ఖైరుల్ బరియా అంటున్నాడు. ఎవరైతే నన్ను విశ్వసించి సదాచరణ చేస్తూ నాకు భయపడుతూ నాకు కృతజ్ఞతలు చెప్తారో వాళ్ళు నేను సృష్టించిన సృష్టితాలందరిలో కల్లా ఉత్తములు అంటున్నాడు. అల్లాహు అక్బర్. మరి అలాంటి ఉత్తములలో, అలాంటి కృతజ్ఞత వహించే దాసులలో, అలాంటి దైవ భక్తి పరులలో మనం ఉండాలా వద్దా? మనం ఉండాలని కోరుకోవాలా వద్దా? చిన్న చిన్న ఆచరణలు చేసి మరి పెద్ద పెద్ద ఆచరణని విడిచిపెట్టి దావత్ పని చేయటం లేదు. మరి ఈ రోజు వరకు మనము ఇంట్లో ఖురాన్ పారాయణం చేయటం లేదు, ఉదయం సాయంత్రం జిగిర్ ఆచరణ చేయటం లేదు, ఎన్నో నమాజులు సునాయాసంగా జమాత్ విడిచి నమాజ్ చేసేస్తున్నాము, వ్యాపారాల్లో ప్రపంచ పనుల్లో మునిగిపోతున్నాము, తల్లిదండ్రుల సేవ చేయటం లేదు, భార్యా పిల్లలకి ధర్మం బోధించడం లేదు, బంధుమిత్రుల వరకు ధర్మ సందేశం అందజేయటం లేదు. అల్లా గ్రంథ వాక్యాలు ప్రజలకి అందజేయకపోతే లానతల్లాహి వ మలాయికతి వన్నాస్, అల్లా యొక్క శాపం, యావత్తు దూతల శాపం, యావత్తు మానవుల శాపం అతనిపై అన్నారు. మరి అల్లా మనల్ని మానవుడిగా పుట్టించి, ఆదం సంతానంగా పుట్టించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతిగా పుట్టించి హిదాయత్ అనే ఒక గొప్ప వరం, భాగ్యం ఇచ్చాడండి. ఆ ఇవ్వటం వల్ల మనం ఇప్పుడంతా ఇక్కడ సమావేశమయ్యాం. ఒక్కసారి గ్రహించండి, ఈ విజయవాడ నగరంలో, పట్టణంలో ఉన్న మసీదులు ఎన్ని? ఆ మసీదుల్లో ఈ సమయంలో హాజరైన వ్యక్తులు ఎంతమంది? ఈ విజయవాడ నగరం మొత్తంలో వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, మరి ఇంకా ఏ చేతి పనులు చేసుకోవటంలో, మరి ఇంకా ఎవరెవరు వైద్యశాలల్లో వైద్యం చేయించుకోవడంలో ఎంతమంది ఉన్నారో, ఎన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారో చూడండి. వాళ్ళకి ఎవరికి ఇవ్వని ఒక గొప్ప భాగ్యం, వరం మళ్ళీ అల్లా ఇచ్చాడే. ఆ ఇచ్చిన దానిపై మనము ఎంతగా కృతజ్ఞతలు చెప్పాలి, ఎంతగా మనము ఇచ్చిన దాన్ని కాపాడుకోవాలి. మరి ఆ కాపాడుకోవటం కోసము మనం అల్లాహ్తో, దయప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి నమాజ్ తర్వాత అల్లాహుమ్మా ఇన్ని అలా జిక్రిక వ శుక్రిక హస్నత ఇబాదతి, అల్లా నిన్ను ఎక్కువగా స్మరించి నీకు కృతజ్ఞతలు చెప్పి, మరి నువ్వు చెప్పే హసనతో ఇబాదత్, నువ్వు చేయమన్న ప్రతి మంచి కార్యం చేసే భాగ్యం నాకు ప్రసాదించు, భాగ్యం నాకు ప్రసాదించు. దయప్రవక్త దువా.
మనం ఎంతవరకు చేస్తున్నాం? 4 రోజులు నమాజ్ చేయడం, 4 రోజులు నమాజ్ విడిచిపెట్టడం, అంత బాగుంటే మసీదులో హోదాలు, పదవులు, గౌరవం, మీ అంతోళ్ళు లేరు అంటే మసీద్తో బంధుత్వం, మసీద్తో బంధం, మసీద్ జమాత్ సాతులతో బంధం. ఏమన్నా భయ్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఏదన్నా మీ లోపం ఎత్తి చెబితే మీరు ఎదుటి వాళ్ళ బంధ లోపాలు ఎత్తి చూపించి వాళ్ళ వీపు వెనక పరోక్ష నింద, అపనిందలతో అతని మృతమాంసం తినటానికి సైతం, మీ మీ పుణ్యాలన్నీ పోగొట్టుకోవటానికి సైతం వెనకాడట్లేదు. ఏంటి మన విశ్వాసం? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు సహబాలకి, మీరు ఒకళ్ళకొకళ్ళు అద్దం లాంటి వాళ్ళు, ఒకళ్ళకొకళ్ళు నసియత్ చేసుకుంటుండండి ధర్మం గురించి, ఒకళ్ళకొకళ్ళు సలాం కలాం చేసుకుంటుండండి, ఒకళ్ళకొకళ్ళు ఏకమై ధర్మాన్ని వ్యాపింపజేయటానికి ప్రయత్నించండి. ఈరోజు మనకు తెలిసిన సందేశం, మనం ఏ షిర్క్ నుంచి మనం దూరంగా ఉన్నామో, ఏ బిద్దత్ కార్యం నుంచి మనం దూరంగా ఉన్నామో, దీన్ని మనం ఎంతవరకు అందజేస్తున్నాం, దీనిపై మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ ఆచరించకపోతే ఈ రోజు మొత్తం మీద అల్లాహ్ నేను బలహీనున్నయ్యా, నా వల్ల లోపం జరిగింది, నన్ను క్షమించని ఎంతగా భయపడుతున్నామో చెప్పండి. అల్లాహ్తో ఎంతగా ఇస్తిగ్ఫార్ చేస్తున్నామో చెప్పండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచ శ్రేష్ఠుడైనప్పటికీ, ప్రపంచ శ్రేష్ఠుడు ఆయన, ప్రపంచ మానవులలో కల్లా శ్రేష్ఠుడు అయినప్పటికీ ఉదయం సాయంత్రం 100 సార్లు అల్లాహ్తో ఇస్తిగ్ఫార్ తౌబా చేసేవారు. అల్లా నన్ను క్షమించు, అల్లా నన్ను క్షమించు, అల్లా నన్ను క్షమించు. ఆ ప్రవక్త అంతే, ఆ ప్రవక్త యొక్క సహబాను అంతే. సోదరులారా గమనించండి, ఉమర్ రజల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? నా తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరినన్నా ప్రవక్తగా ఎంచుకుంటే ఉమర్ని అన్నారు. మరి ఇంకా అంతేకాదు, ఉమర్ రజల్లాహు అన్హు వారు ఈ వీధి గుండా వెళ్తుంటే శైతాన్ మరో వీధి గుండా పారిపోయేవాడు. అల్లాహు అక్బర్. ఆ ఉమర్ రజల్లాహు అన్హు వారు అల్లాహ్తో అడిగితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అజాన్ని ఖాయం చేశారు. ఆ ఉమర్ రజల్లాహు అన్హు అల్లాహ్తో అడిగితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసుల తల్లులపై, స్త్రీలపై బుర్కా పరదాని ఆదేశించాడు. అలాంటి ఉమర్ రజల్లాహు అన్హు వారు ఒకసారి రాత్రి ప్రయాణం అయి దూరం వెళ్ళారు. ప్రయాణం ముగించుకొని వచ్చారు. నేరుగా రావటంతోనే తన తోటి సహబాల దగ్గరికి వెళ్ళి, ఈరోజు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగం ఏం చెప్పారు, ఆయన ఏం బోధించారు అని అడిగితే, ఈరోజు ఆయన ప్రసంగం చేయటం కాదు కానీ ఎవరెవరు మునాఫికులు అని పేరు తీసుకొని, వంశం తీసుకొని చెప్పటం, ప్రకటించడం జరిగింది. హుజైఫా రజల్లాహు అన్హు వారి చేత రాయించడం జరిగింది. మునాఫికుల లిస్టు మొత్తం తయారు చేయడం జరిగింది అన్నారు. ఏమండి ప్రయాణం అంటే ఎంతో చెప్పండి. మనం ఈరోజు లగ్జరీ కార్లలో వెళ్ళినా సరే, ఏసీ బస్సుల్లో వెళ్ళినా సరే, స్లీపర్లు ఎక్కి ప్రయాణాలు చేసినా సరే ఎంత అలసిపోతున్నామో మనం ప్రతి ఒక్కళ్ళం గ్రహిస్తాం. ఏమండి అలాంటిది ఆ రోజు ప్రయాణాలంటే గుర్రం మీద, ఒంట మీద, లేదా కాలినడక. అలాంటి ప్రయాణం ముగించుకొని వచ్చి అల్లా భయంతో, అల్లా భీతితో ఆ మాట ఎప్పుడైతే ఉమర్ రజల్లాహు అన్హు చెవులో పడిందో, వెళ్ళి ఆయన నిద్రపోలేదు, అలసట తీర్చుకోలేదు. వెంటనే హుజైఫా రజల్లాహు అన్హు వారి గుమ్మం ఎత్తుక్కుంటూ వెళ్ళారు. హుజైఫా తలుపు బాదుతున్నారు. లోపల ఉన్న హుజైఫా రజల్లాహు అన్హు గొంతు అర్థమైంది. అమ్మో ఏంది ఉమర్ రజల్లాహు అన్హు ఇప్పుడు రావడం ఏంది? వెంటనే ఆయన తలుపు తీశారు. ఉమర్ రజల్లాహు అన్హు అడుగుతున్నారు, హుజైఫా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈరోజు నీ చేత మునాఫికుల లిస్టు తయారు చేయించారని విన్నాను. బహుశా అందులో ఈ ఉమర్ బిన్ ఖత్తాబ్ పేరు ఏమైనా నమోదు ఏముందో చూసుకో. హుజైఫా చెప్తున్నారు, ఉమర్ ఏం చెప్తున్నారయ్యా మీరు? ఏం చెప్తున్నారు మీరు? అల్లా మీరు ఆశిరా ముబషిరాలు ఒకళ్ళని మీకు స్వర్గ శుభవార్త ఇవ్వలేదా ప్రవక్త? తెచ్చి వెంటనే, అయ్యా నాకు అవన్నీ చెప్పకండి, నాకు ఆ లిస్టు తెచ్చివ్వండి. లిస్టు తెచ్చిచ్చారు. ఆ లిస్టు మొత్తం చూసుకొని అందులో ఆయన పేరు లేదు అన్న తర్వాత వెళ్ళి ముందుగా అల్లాకి కృతజ్ఞతలతో 2 రకాతులు నమాజ్ చేసుకొని ఆ తర్వాత పడకపై మెలువాల్చారు. ఉన్నామా ఈరోజు మన విశ్వాసం? ఈరోజు మన ఆచరణలో ఉందా? అయ్యో దైవ దూతలు మలాయిక గుసులు స్నానం చేయించారు.
హంజలా రజల్లా వారు దైవప్రవక్త యొక్క సన్నిధిలో ఆయన బోధించేటప్పుడు ఆయన విశ్వాసం ఒకలా ఉంటుంది, ప్రపంచం ముందుకెళ్ళినప్పుడు, భార్య పిల్లల ముందుకెళ్ళినప్పుడు ఆయన విశ్వాసం మరోలా ఉంటుంది. వెంటనే ఈ విషయం గ్రహించుకున్న ఆయన ఉరుకుల పరుగుల మీద దైవప్రవక్త దగ్గరికి వస్తున్నారు, గుండెలు బాదుకుంటూ, కన్నీరు విడుస్తూ. మార్గంలో అబూబకర్ సిద్దిక్ రజల్లాహు అన్హు వారు ఎదురయ్యారు. అడుగుతున్నారు, హంజలా ఏంటి పరిస్థితి? హంజలా మునాఫి, ఇంకేం హంజలా మునాఫిక్ అయిపోయాడు. హంజలా మునాఫిక్ అయిపోయాడు. అల్లాహు అక్బర్, హంజలా ఏం చెప్తున్నారు మీరు? వివరించారు, నా పరిస్థితి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన ధర్మం బోధించేటప్పుడు నా విశ్వాసం వేరుగా ఉంటుంది. ప్రపంచం నా ముందుకు వచ్చినప్పుడు నా విశ్వాసం తగ్గుముఖం పడుతుంది. ఒకప్పుడు అలా, ఒకప్పుడు ఇలా ఉంటాం, మరి మునాఫిక్ కాదా అనగానే అబూబకర్ సిద్దిక్ రజల్లాహు అన్హు వారు ఆయన గురించి దైవప్రవక్త చెప్పిన అంశం ఏంటో తెలుసా? 8 స్వర్గ ద్వారాల గుండా ఎవరైనా పిలువబడతారంటే నేను అనుకుంటున్నాను తప్పకుండా మీరు పిలువబడతారని. అలాంటి అబూబకర్ సిద్దిక్, హంజలా నువ్వు చెప్తుంటే నా పరిస్థితి కూడా అలాగే ఉంది. పద దీని గురించి ప్రవక్తకి వెళ్ళి అడిగి తెలుసుకుందాం. ఇద్దరు గుండెలు బాదుకుంటూ వెళ్ళి దైవప్రవక్త దగ్గరికి వెళ్ళి, దైవప్రవక్త మా విశ్వాసం ఈ విధంగా ఉంటుందయ్యా. అప్పుడు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మరి మీ విశ్వాసం నా సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ఉందో అలాగే మీ భార్య పిల్లల్లో ఉన్నప్పుడు, మీరు వ్యాపారాల్లో ఉన్నప్పుడు కూడా అలా ఉంటే మీ భుజాలపై దైవదూతలు మలాయిక చేతులు వేసి భుజం తట్టుకుంటూ తిరుగుతారు. ఓ అబూబకర్ సిద్దిక్, ఓ హంజలా, విశ్వాసం ఒకప్పుడు అలా, ఒకప్పుడు ఇలా అయితే దాన్ని ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మరణాన్ని గుర్తు తెచ్చుకుంటూ దాన్ని సరి చేసుకొని దానికి భయపడటమే అసలైన విశ్వాసం అన్నారు. అసలైన దైవ భీతి పరులు వాళ్ళు అన్నారు. పరిశీలన చేసుకుంటున్నామా? ఈరోజు మనకి ఎన్ని నమాజులు జమాత్ విడినా, ఒక్క నమాజ్ జమాత్ విడిపోతే సహబాలు ఒక సహబి తన తల్లిని ఖననం చేస్తూ జోహర్ నమాజ్ జమాత్ అయిపోయింది. వచ్చి అదే నమాజ్ 27 సార్లు చదివారండి. 27 సార్లు చదివారు. ఆ తర్వాత దైవప్రవక్త దగ్గరికి వెళ్ళి, దైవప్రవక్త నా తల్లి యొక్క ఖననం చేస్తూ మరి నేను నా జమాత్ విడిపోయింది, అదే నమాజ్ని ఒక నమాజ్ జమాత్ చేస్తే 27 పుణ్యాలని చెప్పారు కదా, 27 సార్లు చదివాను, చెప్పండి ఇప్పుడు నాకు జమాత్ పుణ్యం దొరికినట్లేనా? దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, నువ్వు 270 సార్లు చదివినా సరే నీకు జమాత్ పుణ్యం దొరకదు. అల్లాహు అక్బర్. ఈ విధంగా ఒక జమాత్ విడిపోతే, తక్బీరులా విడిపోతే, వాళ్ళు ఉపవాసాలు పాటించారు, ఏడ్చారు, అల్లాహ్తో దువా చేశారు. మా వల్ల ఏం తప్పిదం జరిగిందో, మేము మునాఫికుల్లో కలిసిపోతున్నామేమో అని బాధపడ్డారు. మరి ఈ రోజు ఇప్పుడు జుమ్మాలో హాజరైన వాళ్ళలో ఉదయం ఫజర్ నమాజీ ఎంతమంది జమాత్తో చదివారండి అని ప్రశ్నిస్తే సోదరులారా ఎంతమంది ఫెయిల్ అయిపోతామో చూడండి. అల్లాహ్ క్షమించాలి, అల్లాహ్ కరుణించాలి. సోదరులారా, జీవితం క్షణభంగరం, గాల్లో దీపం లాంటిది, నీటిలో బుడక లాంటిది. ఎప్పుడు ఎక్కడ ఎలా ఆరిపోతుందో పగిలిపోతుందో తెలియదు. నిన్ననేది గడిచిపోయింది, రమ్మంటే రాదు. రేపనే దానికి రూపం లేదు. ఈ రోజు అన్నది ముఖ్యం, ఇప్పుడు అన్నది ముఖ్యం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు యొక్క జీవితం ఎలాంటిదంటే నమాజులో కుడివైపు సలాం తిరిగి ఎడం వైపు నమాజులు సలాం తిరగటానికి కూడా మీకు అవకాశం లభించదో ఈ మధ్యలోనే వచ్చి రావాల్సిన దూత వస్తాడు, మీ ప్రాణం తీసుకుంటాడు. ఇలాంటి జీవితం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఎన్ని విధాలుగా ఆలోచనలు చేస్తున్నాం, ఎంత తెలుసుకోవాలనుకుంటున్నాం, ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వృద్ధాప్యం రావడానికి ముందే, రిటైర్మెంట్ రావడానికి ముందే, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మనం కూర్చొని తినాలంటే కావలసిన ఆస్తుల్ని మనం సంపాదించుకోవాలి అని ఎంత ప్రయాసపడుతున్నాం. మరి రోజు మొత్తం మీద పరలోకం, శాశ్వత జీవితం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నాం, ఎన్ని ఆచరణలు చేస్తున్నాం, ఎన్ని నమాజులు చేస్తున్నాం, అల్లా ముందు ఏ విధంగా దువాలు చేస్తున్నాం. సోదరులారా ఆలోచించండి. ఆ తర్వాత 3వ అంశం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. 3వ అంశం విధేయత. మీ దగ్గరికి ఏ మాట వచ్చినా, ఏ ఖురాన్ ఆజ్ఞ వచ్చినా వెంటనే దాన్ని ఆచరించటం. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయటం, ఆయనకేమండి ఏమైనా చెప్తాడు, చెప్పే ఆయన ఇట్లా చేస్తాడు, అట్లా ఆయన ఏం చేస్తే మీకెందుకు బాబో, నా సమాధిలోకి మీరు వస్తారా, మీ సమాధిలోకి నేను వెళ్తానా, నా లెక్కపత్రం మీరు మోస్తారా, మీ లెక్కపత్రం నేను మోయగలనా?
మీ చూపు, మీ దృష్టి, మీ ఆలోచన ఎల్లవేళలా మీరు చదివింది అషహదు అల్లా ఇల్లా ఇల్లల్లాహ్ అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అల్లా గ్రంథం వైపు చూడండి, ప్రవక్త సాంప్రదాయం వైపు చూడండి. దాని తర్వాత ఉత్తమ సమాజం నా సహబాలు అన్నారు, సహబాల ఆచరణ వైపు చూడండి. దీని ద్వారా మీ విశ్వాసం ప్రబలుతుంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే మద్యం హరాం అని చెప్పారంతే మదీనా వీధులు మొత్తం పెద్ద జలపాతం లాగా బొర్లించారు, పారవేశారు. ఒక సాహిబీ రజల్లాహు అన్హు వారు బంగారు ఉంగరం ధరించారు. నువ్వు చేతికి అగ్ని ధరించావేంటి, ఆ ఉంగరం తీసి పారే అనగానే వెంటనే ఆ బంగారు ఉంగరం తీసి విసిరి పారేశాడు ఆయన. చెప్పేవాళ్ళు సహాబాలు అడుగుతున్నారు, దాన్ని తీసుకొని అమ్మేసి ఆ డబ్బులు ఏదైనా మార్గంలో ఖర్చు పెట్టొచ్చు కదా, ఏదైతే దైవప్రవక్త హరాం అన్నారో, వద్దు అన్నారో దాన్ని నేను ఎప్పటికీ ముట్టుకోను, అందుకే దాన్ని పారేశాను. అల్లాహు అక్బర్. సోదరులారా, ఈ విధంగా మరి మన జీవితంలో మన ఆచరణలు ఎలా ఉన్నాయి, సహబాల ఆచరణలు ఎలా ఉన్నాయి? ధర్మం తెలియక ముందు, ఆ ప్రవక్త వాళ్ళ జీవితాల్లోకి రాకముందు వాళ్ళ హృదయాలు ఎంత కఠినత్వంగా ఉన్నాయి. ఖురాన్ చదివిన తర్వాత, ప్రవక్త బోధనలు విన్న తర్వాత వాళ్ళ జీవితాలు ఏ విధంగా మార్పు వచ్చాయి. రదియల్లాహు అన్హు వరదు అన్హా అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎన్నోసార్లు లెక్కబెట్టాడు. నేను వాళ్ళతో ఇష్టపడ్డాను, వాళ్ళు నాతో ప్రసన్నులయ్యారు, ఇష్టపరచుకున్నారు. జన్నాతున్ ఫిర్దౌసిన్ నుజులా, వాళ్ళకి నేను స్వర్గంలో స్వర్గ శుభవార్తలు వినిపించు ఓ ప్రవక్త అన్నారు. చాలా విషయాలు ఉన్నాయి, సమయం అయిపోయింది. కాబట్టి సోదరులారా, గ్రహించండి, ఆలోచించండి. ఎందుకంటే పూర్తిగా ఎవరైతే జీవితంలో అయితే మొట్టమొదటి ఆచరణ, ప్రతి కార్యంలో అల్లా నన్ను చూస్తున్నాడనే భయం కలిగి ఉన్న వాళ్ళ గురించి 65వ సూర 3వ వాక్యం 4వ వాక్యం ఖురాన్ తీసి చదవండి బాబో. ఎవరైతే ప్రతి కార్యంలో నాకు భయపడుతూ మసలుకుంటాడో, నీ కార్యాలన్నీ నేను సులభతరం చేస్తానంటున్నాడు. అతడు ఊహించని వైపు నుంచి అతడికి ఉపాధిని ప్రసాదిస్తానంటున్నాడు, అతనికి గౌరవ మర్యాదలు ప్రసాదిస్తానంటున్నాడు, అతనికి పరలోకంలో ఉన్నత స్థానాలు ప్రసాదిస్తానంటున్నాడు. ఇంకా దీనికి మనం కోరుకునే జీవితం ఇంకోటి ఏమిటి? దేంట్లో అయితే ఇవన్నీ ఉన్నాయో దాన్ని విడిచిపెట్టేస్తున్నాము. ఎక్కడైతే లేవో అక్కడ చీకటి కుహారాల్లో ఎత్తుక్కుంటున్నామో, ప్రయాసపడుతున్నామో, అలసిపోతున్నామో, విశ్వాసాన్ని కోల్పోతున్నాము. నౌజుబిల్లాహ్. కాబట్టి సోదరులారా, నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ శుక్రవారం సమావేశంలో మనందరికీ ఒక తల్లి బిడ్డల వలె, కుటుంబ సభ్యుల వలె, ఒక చేతికున్న 5 వేళ్ల వలె మనకి సమకరించిన అల్లాహ్కి ముందుగా కోటాను కృతజ్ఞతలు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విషయాలైతే తెలియపరిచాడో, బోధించాడో, గుర్తు చేశాడో ఆ విషయాలన్నింటినీ గుర్తుంచుకొని దాని ప్రకారం జీవించి ఆచరించే సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని మనలో ప్రతి ఒక్కరికి ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఆయురారోగ్యాలు ప్రసాదించుగాక, అష్టైశ్వర్యాలు ప్రసాదించుగాక, శాశ్వత మోక్షం స్వర్గం ప్రసాదించుగాక, విశ్వాసంతో కూడుకున్న సదాచరణను ప్రసాదించుగాక. ఈ సృష్టిలో ఆయన సృష్టించిన ప్రతి దాని కీడు నుండి, నష్టం నుండి మనల్ని కాపాడుగాక. ఈ సృష్టిలో ఆయన సృష్టించిన ప్రతి దాని మేలు శుభాలు పొంది అదృష్టవంతుల లిస్టులో మన పేరు నమోదు చేయగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ద్వారా మన భార్య పిల్లలకి, తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులందరికీ సుఖాన్ని, సంతోషాన్ని, ధార్మిక విద్యను ప్రసాదించుగాక. వారి ద్వారా మన హృదయాలకు ప్రశాంతతను ప్రసాదించుగాక. పరలోకంలో స్వర్గంలో ఉన్నత స్థానాలు ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి దివ్య దర్శన భాగ్యం లభ్యమే అదృష్టం మనలో ప్రతి ఒక్కరికి ప్రసాదించుగాక. ఆమీన్ సుమా. ఇన్నల్ హమ్దులిల్లాహ్